ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు వైటా బౌల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం వైటా బౌల్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఉంటాయి చూద్దాం. వైటా బౌల్కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, కొబ్బరి పాలు, సబ్జా గింజలు, యోగర్ట్, ఉప్పు, పంచదార, పుదీనా, మామిడి పండు ముక్కలు. వైటా బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఏంటి అన్నీ కూడా మనకి ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చేసారు. సో ఈ 2 days మనం వెజ్జెస్ పైన కాన్సన్ట్రేట్ చేసాము. లాస్ట్ డే కాబట్టి ఫ్రూట్స్ తీసుకొచ్చారా? ఎస్. అండ్ ఇంకొకటి మనకి రెగ్యులర్గా ఇప్పుడు సీజన్ కాబట్టి, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో మస్క్ మిలన్ కూడా ఉంది. అవును, ఈ రెండు కూడా మనకి ఫుల్గా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎస్, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఏమవుతుందంటే అశ్విని, మనకి మ్యాంగోస్లో వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ ఏం చేస్తుందంటే, మన బాడీకి ఎంత వైటమిన్ కావాలో అంత యూటిలైజ్ చేసుకొని మిగతాది ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో, అంటే సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ సీజన్లో ఎక్కువ మామిడికాయలు తినేస్తూ ఉంటారు. అవును. సో ఇలా మామిడికాయలు ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వైటమిన్ ఏ వచ్చేస్తుంది. సో కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అసలు? సో మన బాడీలో లివర్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రా వైటమిన్ ఏదైతే ఉందో, వైటమిన్ ఏ, ఓన్లీ ఏనే కాదు, ఏడిఈకే అంటారు. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని చెప్తామన్నమాట. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కావాల్సిన దానికన్నా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మన లివర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనకి కావాలో, ఎగ్జాంపుల్ ఈ సీజన్ అయిపోయింది, సో మళ్ళీ మనం వింటర్లో వెళ్ళిపోయాం, మామిడికాయలు దొరకలేదు, లేకపోతే వైటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలు మీరు తీసుకోలేదు, అప్పుడు ఏం చేస్తుందంటే లివర్ మెల్లిగా మనకి వైటమిన్ ఏ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కువ తిన్న ప్రాబ్లం ఏం లేదు, ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా ఉంటే గనక. ఎస్, ఎక్కువ తింటే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఓవర్ డోసేజ్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఏడీకే వైటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఓవర్గా తీసుకున్నప్పుడు ఓవర్ డోస్ అయిపోతుంది అనమాట, టాక్సిసిటీకి లీడ్ చేస్తుంది. ఓకే. సో మనం ఉన్న టైంలో అయితే ఎవరికి ఓవర్ డోస్ అవ్వదు, ఎప్పుడు తక్కువలోనే ఉంటాము, డెఫిషియన్సీలోనే ఉంటాము. ఆల్మోస్ట్ ఒకటి తీసుకుంటాం రోజుకి, అంతే కదా. అది పర్వాలేదు కదా, అది పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. కర్బూజా, యాపిల్ కానీ, దానిమ్మ గింజలు, సో వీటి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. ఎలాగో మనం కలర్ఫుల్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కొక్క లైన్లో. సో ఇప్పుడు బనానా తీసుకున్నట్టు అయితే పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో చాలా మందికి ఏంటంటే ఈ సోడియం పొటాషియం పంప్స్ తగ్గిపోతాయి అన్నమాట కరెక్ట్గా. అంటే వాళ్ళు తీసుకునే డైట్లో సోడియం అంటే సాల్ట్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటాం, పొటాషియం అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో చాలా మందికి పొటాషియం డౌన్ అయిపోతుంది. ఓకే. సో ఒక్క బనానా తీసుకోవడం వల్ల మనకి డైలీ డోస్ ఆఫ్ పొటాషియం అనేది వచ్చేస్తుంది. సో ఈ పొటాషియం మనం బనానా ద్వారా వచ్చేస్తుంది. మస్క్ మిలన్ కానీ, యాపిల్ కానీ, పోమోగ్రానైట్ సీడ్స్ మనం తీసుకుంటే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఓకే. సో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ దాంతోపాటు న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ కూడా బాగుంటుంది. ఎవరైతే బరువు తగ్గాలని చూస్తున్నారో వాళ్ళకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో దీంట్లో వైటమిన్ సి కానివ్వచ్చు, కే కానివ్వచ్చు, కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ కూడా దీంట్లో వచ్చేస్తుంది. అండ్ మోస్ట్లీ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ని హైడ్రేషన్ పెడుతుంది, మన బాడీకి కూడా కావాల్సిన ఎనఫ్ న్యూట్రియంట్స్ని అందిస్తుంది అనమాట. ఓకే. సో జ్యోతిర్మయ్య గారు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. షూర్ అశ్విని. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ బౌల్ తీసుకుందాం అశ్విని. ఓకే. సో అశ్విని, ముందుగా మనం కట్ చేసుకున్న యాపిల్ ముక్కలని యాడ్ చేసుకుందాము. ఓకే. సమ్మర్ సీజన్ స్పెషల్ మ్యాంగోని కట్ చేసి పెట్టుకున్నాం, సో దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కర్బూజాని మనం యాడ్ చేసుకుందాం అశ్విని, మస్క్ మిలన్. కర్బూజా చాలా చలవ చేస్తుంది అని చెప్పేసి అంటారు. మ్యాంగో కొంచెం మనకి వేడి అని చెప్పేసి అంటారు. సో అది తీసుకుని ఇన్ కేస్ కొంచెం మీకు అలా అనిపిస్తే కనుక చక్కగా కర్బూజా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. సో అన్ని మిక్స్డ్ వేలో మనం తీసుకుంటున్నాం కాబట్టి హెల్తీగానే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ బనానా అశ్విని, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇందాక నేను చెప్పినట్టు పొటాషియం ఎక్కువగా కావాలి అన్నప్పుడు బనానాని మనం తీసుకోవచ్చు. సో మనం కొంచెం బనానాని యాడ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ దానిమ్మ గింజలను యాడ్ చేద్దాం అశ్విని. సో మధ్యలో అలా క్రంచీగా అన్ని మెత్తగానే ఉన్నాయి కదా, యాపిల్ ఒకటి క్రంచీ, అండ్ ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దీంట్లో. సో నెక్స్ట్ కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం అశ్విని. సో జ్యోతిర్మయ్య గారు, జనరల్గా
వెజిటేబుల్స్ అయితే ఏది పెద్దగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రూట్స్లో చాలా వరకు కొన్ని ఏమన్నా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఏమన్నా ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా వీళ్ళు ఈ పర్టికులర్ ఫ్రూట్స్ తినకూడదు అని, మ్యాంగో కానీ బనానా కానీ? సో జనరలీ అశ్విని మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఇంపార్టెంటే. అంటే ఏదైనా మీ డయాబెటిక్ కానీ, హైపర్ టెన్సివ్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయని మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఇంపార్టెంటే. కాకపోతే ఇవన్నీ ఫ్రూట్స్ కనుక మనం తీసుకున్నట్టు అయితే హై జిఐ ఫుడ్స్ కిందకి వస్తుందన్నమాట. సో హై జిఐ ఫుడ్స్ ఏంటి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే తొందరగా షుగర్ లెవెల్స్ పైకి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బనానా కానివ్వచ్చు, అండ్ మళ్ళీ మనం మ్యాంగో యూస్ చేస్తాం, మ్యాంగో కూడా అలాగే తొందరగా స్పైక్ అవుతుంది. ఓకే. సో ఈ ప్లేస్లో మీరు నార్మల్గా పియర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం గ్వావా జామకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇవేంటి అంటే కొంచెం లో గ్లైసిమిక్స్, అంటే కంపారిటివ్లీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. సో అది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఆల్రెడీ అన్ని స్వీట్గానే ఉంటాయి. బికాజ్ ఫ్రూట్స్ అంటేనే మనకి ఫ్రక్టోస్ షుగర్ అనేది ఉంటుంది. ఈ ఫ్రక్టోస్ షుగర్ ఆల్వేస్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వాడితే ఏం ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం గ్రీక్ యోగర్ట్ తీసుకుందాం అశ్విని. సమ్మర్ రాగానే మనం ఫ్రూట్ సలాడ్ చేస్తాం, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. సో అది ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు కాబట్టి బికాజ్ దాంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎక్కడ కస్టర్డ్ పౌడర్ లాంటివి యూస్ చేయట్లేదు. సో వైటా బాల్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్లో నుంచి మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం సబ్జా విత్తనాలను తీసుకుందాము. సో సబ్జా విత్తనాలు బదులుగా మీరు చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ సోక్ చేసి ఉన్న చియా సీడ్స్ని కూడా తీసుకోవచ్చు. సో పంచదార కంప్లీట్లీ ఆప్షనల్ అశ్విని. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఇంకా టేస్టీగా కావాలనుకుంటారో వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చాలా లిమిటెడ్, చాలా తక్కువగా యాడ్ చేస్తున్నాను, జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకుందాం. టేస్ట్ కోసం కావాలంటే ఉప్పుని వేసుకోవచ్చు అశ్విని, ఎందుకంటే మనం పొటాషియం సోడియం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా తగిలితే మనకి ఆ సోడియం పొటాషియం పంప్స్ కూడా మెయింటైన్ అయిపోతాయి. ఓకే. సర్వింగ్ బౌల్లో కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అశ్విని. ఓకే. సో దీన్ని మనం మింట్ లీవ్స్ తోటి గార్నిష్ చేద్దాం అశ్విని. ఓకే. సో వైటా బాల్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎస్, ఫైనల్లీ రెడీ అయిపోయిందండి వైటా బౌల్. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వైటా బౌల్కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, కొబ్బరి పాలు, సబ్జా గింజలు, యోగర్ట్, ఉప్పు, పంచదార, పుదీనా, మామిడి పండు ముక్కలు. వైటా బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, మామిడి పండు ముక్కలు, కర్బూజా ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, కొబ్బరి పాలు, యోగర్ట్, నానబెట్టిన సబ్జా గింజలు, పంచదార, ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వైటా బౌల్ రెడీ.